ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. నేను చర్చ్లో ఉండి సేవ చేసేటప్పుడు ఆమ్, చాలా ఇన్కన్వీనియంట్గా ఉండేది. అందరి ముందు వెళ్ళి పాడడం కానీ, అఫ్కోర్స్ ఐ వాజ్ ఎంజాయింగ్ హ్యాపీ. బట్ ఎవరన్నా ఒకరు ఏమన్నా మాట అన్నా, నేను కరెక్ట్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా, ఐ యూస్ టు ఫీల్ అండ్ ఐ వాజ్ అన్ఏబుల్ టు ఫర్గివ్. కొంతమంది ఏమన్నా అంటే కూడా అసలు ఇంకా మనసులోనే ఉండేది. నాట్ ఓన్లీ దే చర్చ్, జాబ్లో ఎక్కడ కూడా అన్నీ ఉండేవి. వెన్ గాడ్ కాల్డ్ మీ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్, ఆ చర్చ్లో బాండేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. ఎట్టున్నా అంటే ఒక కేజీడ్ లైఫ్, ఒక ఫ్రీ లైఫ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడ చర్చ్లో నాకు ఇచ్చే ఆ పనులు ప్రభుచితం కాదు అని నాకు తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ అయింది. ప్లస్ నాకు సంతోషం కూడా అయింది. అయితే అప్పుడు తర్వాత నాకు ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ పనిచేయడం మొదలుపెట్టాయి. నేను అందరినీ ఈజీగా ఫర్గివ్ చేయగలుగుతున్నాను. ఇంకా గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్ కూడా నాలో పనిచేయడం స్టార్ట్ అయ్యాయి. టంగ్స్, ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ కూడా మాట్లాడడం. నేను ఒక ప్రాఫిట్ అని నాకు తెలిసింది. నేను డెలివరెన్స్ మినిస్ట్రీనని, నేను అనేకులకు విడుదల చేస్తానని నేను చేస్తున్నాను. ప్రభు అనేకమైనవి చూపిస్తున్నాడు. సో ఇది ఎట్లుంటుందంటే ఐఆమ్ ద బాస్. అంటే నా లైఫ్కి నేనే బాస్. అంటే నేను ఒక చర్చ్ కింద ఒకరి కింద పని చేయట్లేదు. నా హోలీ స్పిరిట్ నన్ను ఎలా నడిపిస్తుంటాడో నేను అలా వెళ్తుంటాను. నేను అక్కడ టైత్ ఇచ్చేదాన్ని, ఇప్పుడు కూడా టైత్ ఇస్తున్నాను. కానీ ఎవరికి ఇస్తున్నాను? దేవుడు ఎవరినైతే చూపిస్తున్నాడో వారికే ఇస్తున్నాను. ఐఎమ్ ఏ మల్టీ టాస్కర్. నార్మల్గా కూడా నేను లైఫ్లో ఫిజికల్గా పెయింటింగ్, డ్రాయింగ్, నిట్టింగ్, ఎంబ్రాయిడరీ, కుకింగ్ చాలా టాలెంట్స్ నాలో ఉన్నాయి. అయితే ప్రభు నన్ను ఆత్మీయంగా కూడా అలాగే దీవించాడు. నాకు 24 అవర్స్ సరిపోవట్లేదు. కొన్నిసార్లు నిద్ర కూడా ఉండదు. ఆ బుక్స్ రాయడం కానీ, లేకపోతే డెలివరెన్స్ మెసేజ్కి వెళ్ళడం కానీ, ఐఎమ్ వెరీ బిజీ నౌ. ఇంకా నా పని అప్పుడు చర్చ్లో చేసే పని ప్రభు టెస్ట్లో, ఆ ఫైర్ టెస్ట్లో నిలబడేది కాదు. కానీ ఇప్పుడైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఏంటంటే నా పని నిలబడుతుంది. ఐ విల్ సీ ద రిజల్ట్ ఆఫ్ మై టెస్ట్, గాడ్స్ టెస్ట్. నా పని కార్యం నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐఎమ్ ఇన్ గాడ్స్ వే. దేవుడు నన్ను నడిపిస్తున్నాడని ఇప్పుడు ఆత్మకు సంతోషంగా ఉంది. అప్పుడంతా బాధ ఉండేది. ఏదో సంథింగ్ ఇది నాది కాదు, నేను ఏదో చేయాలి, ఏదో గిల్టీ కాన్షియస్ అవన్నీ ఉండేవి. సో ఇప్పుడు అవన్నీ పోయాయి. ఐ వాజ్ సర్వింగ్ ఏ ఫేక్ గాడ్ ఇన్ చర్చ్. సో చోజన్ వన్స్, నేను అదే చెప్తాను. చోజన్ వన్స్, ఇఫ్ యు ఆర్ చోజన్ వన్, నువ్వు ఏర్పరచబడిన వారు అయితే నువ్వు చర్చ్లో ఉండలేవు. దేవుడా నీకు చెప్పే పనుల చర్చ్లో వాళ్ళు చేయనియరు. కాబట్టి యు ఆస్క్ గాడ్, దేవుడిని అడుగు.